హలో, వెల్కమ్ టు ఫుడిజం. నేను మళ్ళీ ఇంకో రెసిపీతో మిమ్మల్ని అందరినీ భయపెట్టడానికి మళ్ళీ వచ్చేసాను అనమాట. ఈరోజు ఏం చేయబోతున్నానంటే కోడిగుడ్లు బెండకాయ పులుసు చేయబోతున్నాను. ఫస్ట్ ఈ మాట చెప్పిన తర్వాత నా మేనకోడలు ఏమన్నదంటే, చీ అదేం రెసిపీ అసలు, ఇది లూజ్ ఉంటుంది, అదేమో స్టిక్కీగా ఉంటుంది అని చెప్పి నన్ను చాలా బాధ పెట్టింది. ఎగ్ ఏమో లూజ్గా ఉంటుంది, అదేమో స్టిక్కీగా ఉంటుంది, అదే తింటారు. ఈరోజు ఎలాగైనా సరే ఈ రెసిపీ చేసి ముందు నా మేనకోడలికి తినిపేయాలి. తన అదే ఒపీనియన్ మార్చే ప్రయత్నం చేద్దాం. మా అన్నయ్య కూడా కూతురికి సపోర్ట్ చేస్తూ అసలు అదేం రెసిపీ అన్నాడు. చూపిద్దాం ఈరోజు ఎట్లా ఉంటుందో. ముందుగా నేను 3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది తెలంగాణలో ఒక స్టైల్లో చేస్తారు, ఆంధ్రాలో ఒక స్టైల్లో చేస్తారు. ఇది నేను అటు ఇటు కలిపి చేద్దామని అనుకుంటున్నా. అంటే అంత వరస్ట్ అయితే ఉండదని నా అభిప్రాయం అండి, మీరు మళ్ళీ తిట్టుకోకండి నన్ను. ముందు మనం ఎగ్స్ని వేపుకుందాం. ఇట్లా ఆయిల్ మరిగిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఇట్లా ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. మా ఇంట్లో 5 ఉంటాం కాబట్టి 5 ఎగ్స్. చూసారా మీకు ఎట్లా వస్తున్నాయో. మనం ఏదైనా అందంగా చేద్దాం అనుకున్నప్పుడే ఇది ఇట్లా చేస్తాయి. మీరేమనుకోకండి. చూసి ఒక 2 మినిట్స్ ఇట్లా బాగా వేసుకుంటే కొంచెం కలర్ మారుతుంది. లైట్గా వేపుకుంటే బాగుంటుంది అన్నమాట. చెప్పినా కదా, ఏదైనా మనం అందంగా చేద్దాం అన్నప్పుడే దేవుడు పరీక్షిస్తున్నట్టు ఇట్లానే అవుతుంది. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసుకుందాం. ఇలా లైట్గా వేగిన తర్వాత తీసేసుకోవాలి. తర్వాత ఇంకొక స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తాను. నేను ఈ మాదిరి ఒక పెద్ద సైజు 2 ఉల్లిపాయలని, మంచిగా మగ్గిన 2 టమాటాలని, 4 పచ్చిమిరపకాయలు, కొన్ని బెండకాయలు మీ ఇష్టాన్ని బట్టి. బాగా వేడితే ఇందులోనే మనం కొంచెం కరివేపాకు వేసుకున్నాం. అలాగే ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి నేను 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నాను. అసలు ఎగ్స్తో బోల్డ్ డిషెస్ చేయొచ్చు కదా, చాలా సింపుల్గా అయిపోతుంది. ఎట్లా చేసినా కూడా ఎగ్ తోటి చాలా బాగుంటుంది. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఎగ్స్ తోటి. ఇది కొంచెం వేగుతున్నప్పుడే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇంట్లో వాళ్ళకి నచ్చుతుంది కాబట్టి. ఫ్లేవర్ కోసం ఇంట్లోనే చేసుకున్నదండి ఇది.
స్టోర్ చేసి పెట్టుకుంటాను. నేను బయట అసలు తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసాను, చాలా వీడియోస్ చూసాను. అంతకన్నా నారాచకం ఇంకొకటి లేదు. ఏదైనా మనం సొంతంగా చేసుకున్నదే హెల్దీ, టేస్టీగా కూడా ఉంటుంది. ఇంట్లో అదే ట్రై చేయండి. ఉల్లిపాయలు మగ్గినాయి కదా, ఇప్పుడు మనం ఇందులోనే టమాటాలు వేసుకుందాం. త్వరగా మగ్గడానికి మనం కొంచెం ఒక్కసారి మూత పెట్టేసుకుందాం. దీని అలా 2-3 మినిట్స్ అలా వదిలిద్దాం. ఇది ఒకసారి అయిందో లేదో చూద్దాము. టమాటాలు కూడా మగ్గిపోతున్నాయి. ఇవి బాగా మగ్గినట్టు ఉన్నాయి కదా, మనం ఇందులో ఇందాక మనం వేపుకున్నప్పుడు పసుపు వేసుకున్నాం కదండి, ఇప్పుడు పసుపు వేసుకోకర్లేదు. నేను మన ఇంట్లో కారం బట్టి 1 స్పూన్నర వేస్తున్నాను. పులుసుకి కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది. బెండకాయ పులుసు అన్నా ఇంకా బెండకాయలు వేయలేదు అనుకుంటున్నారా? వేస్తా కంగారు లేదు. నేను పులుసు వేసాక పులుసులో వేస్తాను అన్నమాట, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇంకొక 2 నిమిషాలు ఉడకనిద్దాం, పచ్చి వాసన పోయేంత వరకు. ఇది వేగిన తర్వాత మనం మిర్చి వేసుకుందాం. అలా అయిన తర్వాత నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని గుజ్జు తీసుకున్నాను. అంటే కొంచెం పలచగానే తీసుకున్నాను. ఇది బాగా వేగిన తర్వాత, పచ్చివాసన పోయిన తర్వాత మనం దీంట్లో వేసేస్తున్నాం. చిన్నగా సింపుల్గా అయిపోయే రెసిపీస్ ఇవన్నీ అండి. అటు ఇంకా మన టేస్ట్ని బట్టి మనం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, కానీ చాలా సింపుల్గా ఉంటాయి. వంట వచ్చి రాని వాళ్ళు కూడా స్టార్ట్ చేసేయచ్చు చూసి. ఒక్కసారి మరుగుతుంది కదా, ఇందులోనే మనం బెండకాయ ముక్కలు వేసేసుకుందాం. అలాగే ఎగ్స్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక 8 నుంచి 10 నిమిషాలు మరగనిద్దాం. బాగా మరిగిన తర్వాత ఓకే, దీన్ని మళ్ళీ మనం మూత పెట్టేసుకొని ఒక 8 నుంచి 10 నిమిషాల పాటు మరగనిద్దాము. మరిగిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి టేస్ట్ చూసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఒక బౌల్ ఇది మరీ జారుగా ఉంది కాబట్టి
ఇది కొంచెం నీళ్ళలో 1 స్పూన్ శనగపిండి కలిపి వేసుకుంటున్నాను థిక్నెస్ కోసం. కొంతమంది బియ్యం పిండితో కూడా వేసుకుంటారు. ఇట్లా వేస్తే ఏ రెసిపీలోనైనా అది బాగా లూజ్గా ఉంటే కనుక చిక్కగా అవుతుంది. మీకు ఎప్పుడైనా కర్రీ అట్లా లూజ్గా అనిపిస్తే ఇట్లా ట్రై చేయండి. ఇలా మరుగుతుంది కదా, మనం ఇందులోనే చిన్న బెల్లం ముక్క వేసుకుందాం టేస్ట్ కోసం. కొంచెం కొత్తిమీర, ఓకే. మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోయింది రెసిపీ. కొంచెం ఆయిల్ తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఒకసారి టేస్ట్ చూద్దాం అన్నీ సరిపోయినాయో లేదు. పర్ఫెక్ట్. అంటే నేనేం చెప్పుకోవడం కాదు కానీ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. కొంచెం ఆయిల్ కలుద్దాం, ఇంకా మించి మీద అయిపోయిందో లేదో చూద్దాం. ఓకే, బాగా మరిగిపోయింది. అంతేనండి. బాగానే ఉంది. అయిపోయిందండి. ఆయిల్ బాగా తేలిపోయింది. అంటే మీకు కనిపించట్లేనట్టుంది కానీ ఆయిల్ తేలింది, అయిపోయింది విషయం. మరి ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్.